మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలకు సంబంధించి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా కోర్టు రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మంగళవారం రాత్రి ఆయనపై కేసు నమోదైంది. దాంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అక్రమ కేసు కావాలని మీరు వీడియోలో క్లియర్ కలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి రౌతు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉంటా మా మీద ఇంత ఏకపక్షంగా పోలీసు వ్యవహారం మొత్తం వివేక్ గారు చెప్తా చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు ఈ దౌర్జన్యం ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇట్లా జరిగింది. ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా. ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. ఇంత దౌర్జన్యం నిన్న మా మహిళా కౌన్సిలర్ మీద దాడులు చేసారు. మేము కంప్లైంట్ చేయడానికి కూడా మీ ఎస్ఎస్పీ తీసుకోవడం